హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రేషన్ కార్డు గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం పాలన పరంగా, రాజకీయంగా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీపైన ఇప్పటికే ప్రభుత్వం విధానపరంగా ప్రకటన చేసింది. అలాగే కొత్తగా డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇక అర్హత పైన నిర్ణయం తీసుకుంది. అలాగే ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకరణ, జారీపైన ఆధారం తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. తెలంగాణలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డుల జారీ దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఇందుకోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటన చేశారు. అలాగే కొత్తగా చిప్తో ఉన్న డిజిటల్ కార్డులో పూర్తిగా లబ్ధిదారుల సమాచారంతో కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంటుంది. అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం సంక్రాంతి నుంచి దరఖాస్తులు స్వీకరించాలని డిసైడ్ అయింది. అయితే ఇందులో భాగంగా మార్గదర్శకాలను మార్పు చేస్తుంది. ఆదాయ పరిమితిని పెంచే ఆలోచనలో ఉంది. రేషన్ కార్డుల కోసం ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆదాయ పరిమితిని తెలంగాణ అధికారులు అధ్యయనం చేశారు. వచ్చే వారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు. అలాగే అందులో భాగంగా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షల రూపాయలు, పట్టణాల్లో 2 లక్షల రూపాయలు ఉన్న ఆదాయ పరిమితిని కొంతమేర పెరగనుంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 10 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, ఇందుకు గాను 2.82 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు స్పష్టం చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.